హాయ్ అండి, ఈరోజు నేను ఒక మంచి ప్లాంట్ తీసుకొచ్చాను. మీరు ఇండోర్ ప్లాంట్గా పెంచుకోవడానికి చాలా హార్డీ ప్లాంట్, చాలా మంచి ప్లాంట్ అండి. అదే మన జిజీ ప్లాంట్, దాన్ని జేజే ప్లాంట్ అని కూడా పిలుస్తారు. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి జామియోఫోలియా అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క కేర్ మరియు టిప్స్, దానికి వాటర్ ఎంత ఇవ్వాలి, దానికి సన్లైట్ ఎంత ఉండాలి, అసలు దానికి పెస్ట్ వస్తాయా, దానికి పెస్టిసైడ్స్ ఇవ్వాలా, అసలు దాన్ని ఎప్పుడు రీపాట్ చేయాలి, అది గ్రోయింగ్ టైం ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది జనరల్గా మనకి సౌత్ ఆఫ్రికాలో దొరుకుతుంది. మనకి దీంట్లో వెరైటీస్ వచ్చేసి 3 వెరైటీస్ ఉంటాయండి. కానీ మనం ఎక్కువగా చూసేది ఒక 2 వెరైటీస్ మాత్రమే. అది వచ్చేసి గ్రీన్ లీవ్స్ తోటి మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇంకొకటి రేవెన్ అనేసి మనకి బ్లాక్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మనకి వెరిగేటెడ్ కూడా ఉంటుందండి. కానీ వెరిగేటెడ్ నేను ఎక్కడ చూడలేదు. మీరు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. ఈ ప్లాంట్ యొక్క సన్లైట్ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. దీనికి పార్షల్ సన్లైట్ అంటే చాలా ఇష్టము. మీకు ఇంకా ఎక్కువ మంచి గ్రోత్ కావాలి అనుకున్న వాళ్ళు విండో దగ్గర మీరు ఆ లైటింగ్కి దాన్ని పెట్టారంటే చాలా ఎక్కువ గ్రోత్ ఉంటుందండి. అసలు ఈ ప్లాంట్కి టెంపరేచర్ ఎంత ఉంటే బాగుంటుంది, మనకైతే ఎంతైతే ఇష్టమో టెంపరేచర్, మనం ఏ టెంపరేచర్లో అయితే మనం ఉండగలుగుతామో ఆ ప్లాంట్కి కూడా అదే టెంపరేచర్ ఇష్టం అండి. మనం 18 to 24 degreesలో మనం కంఫర్టబుల్గా ఉంటాము, ప్లాంట్ కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుందండి. కానీ అది ఎంత టెంపరేచర్ అయినా తట్టుకుంటుంది. లో టెంపరేచర్ని మాత్రం తట్టుకోదండి. మొక్క చనిపోతుంది, దాని లీవ్స్ అనేవి ఎల్లో అయిపోతాయి, స్టెమ్స్ పడిపోతూ ఉంటాయి. కాబట్టి మీరు టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్లేస్లోనే పెట్టండి. జనరల్గా మనం ఏం చెప్పుకుంటూ ఉంటాము, ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా దీని టాప్ సాయిల్ అంటే దీనిపైన పాట్లో ఉన్న పై మట్టి 2 inches మనకి డ్రై అయ్యాక వాటరింగ్ చేయాలని మనం చెప్పుకుంటూ ఉంటామండి. ఇప్పుడు మనం వాటరింగ్ చేసే ముందు దీన్ని ఎలా చెక్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇలా ఒక స్టిక్ కానివ్వండి, నైఫ్ కానివ్వండి, ఏదన్నా ఒకటి తీసుకొని కంప్లీట్గా కింది వరకు ఇలా చెక్ చేయాలండి. చేసి మీరు ఇలా పైకి తీసినప్పుడు మీకు స్టిక్ అనేది తడిగా ఉంటే అసలు వాటర్ చేయకూడదండి. కొద్దిగా అయినా దాంట్లో తడి ఉంది అనుకుంటే మాత్రం అసలు వాటర్ చేయనండి. ఆ కంప్లీట్గా డ్రై అయ్యాకే వాటర్ చేస్తాను. మీరు అలా చెక్ చేసి వాటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టెమ్లో కూడా వాటర్ ఉంటుందండి, దాని రైజోమ్స్లో కూడా ఉంటుంది. రైజోమ్స్ అంటే మీకు తెలియదు ఏం లేదు, చిన్న చిన్న ఆలులాగా, దాని షేప్ వచ్చేసి జస్ట్ మష్రూమ్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో కూడా వాటర్ స్టోర్ అయ్యి ఉంటుంది. కాబట్టి దీనికి వాటర్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. వాటర్ తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ ఎక్కువ ఇస్తే మాత్రం మొక్క చనిపోతుందండి. అదొక్కటి మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని దానికి వాటరింగ్ చేయండి. మీకు వాటర్ కూడా ఎక్కువైనాయని ఎలా తెలుస్తుందండి, మీకు దాని లీవ్స్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్లోకి మారిపోతాయండి. మారి అవి కింద రాలిపోతాయి. అప్పుడు కూడా మీకు దాంట్లో ఓవర్ వాటర్ అయిపోయింది అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్లాంట్కి ఏ డిసీజెస్ వస్తాయి అని దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తానండి. దాదాపుగా దీనికి అసలు ఏ డిసీజెస్ రావండి. జస్ట్ దీనికి ఏంటంటే వాటరింగ్ బాగా చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనం వెదర్ మంచిగా ఉంచాలండి. దీనికి చిన్నవి వస్తాయండి, మిల్లీ బగ్స్ అవి వస్తాయి, అంత పెద్దగా ఏం రావు. ఎలాగో డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం ఫెర్టిలైజర్ గురించి కూడా మనం మాట్లాడుకుందామండి. దీనికి మధ్యలో నీమ్ ఆయిల్ వచ్చేసి స్ప్రే చేయండి. ఇంకొకటి మీరు సాయిల్లో మీరు ఇయర్లీ ట్వైస్ వర్మి కంపోస్ట్ కానివ్వండి, లీఫ్ కంపోస్ట్ కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానివ్వండి ఇవ్వండి. ఇయర్లీ ట్వైస్ ఇస్తే సరిపోతుంది. ఇది చాలా హార్డీ ప్లాంట్ అండి. ఇది ఎక్కువగా మనల్ని ఫుడ్ అడగదు. కాబట్టి మీరు దీనికి ఎంత తక్కువ కేర్ తీసుకుంటే అంత బాగా గ్రో అవుతుందండి. దీనికి స్ప్రింగ్ సీజన్లో ఫ్లవరింగ్ వస్తుందండి, బ్లూమింగ్ వస్తుంది. కలర్స్ వచ్చేసి మనకి వైట్ కలర్, ఎల్లో, ఇంకొకటి వచ్చేసి మనకి గ్రీన్ ఫ్లవరింగ్ ఉంటుందండి. నేనైతే చూడలేదు, మీరు ఎవరైనా చూస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే దీని రైజమ్స్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే సాయిల్ పైకి వస్తాయండి. అప్పుడు మీరు దీన్ని రీపాట్ చేసుకోండి. దీనికి బెస్ట్ సీజన్ వచ్చేసి స్ప్రింగ్ సీజన్ అండి. జెడ్ ప్లాంట్ యొక్క లీవ్స్ చాలా గ్రీన్గా ఉంటాయి. అయితే దానిపైన మనం వాటరింగ్ చేసినప్పుడు దానిపైన వైట్ స్పాట్స్ పడుతూ ఉంటాయండి. వాటిని క్లీన్ చేయడానికి మీరు 1 tablespoon లెమన్, 1 tablespoon వాటర్, లెమన్ ఎంతైతే తీసుకుంటారో సేమ్ అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకొని ఒక మంచి ఫైబర్ క్లాత్తో లీవ్స్ అన్నీ క్లీన్ చేయండి. చేసేస్తే మీకు డాట్స్ అనేవి అవన్నీ క్లీన్ అయిపోతాయండి. అది కూడా మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు ఏం చేయండి, మన బాత్రూంలో షవర్ ఉంటుంది కదా, మంచిగా షవర్ చేయించండి. అప్పుడు మీకు ప్లాంట్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. చూసారా అండి, నేను వీడియో చేస్తుంటే మళ్ళీ మన వీడియోలోకి లియో వచ్చేసింది. ఇది టాక్సినా కాదా, పెట్స్కి కానివ్వండి మనకు కానివ్వండి ఇది టాక్సినే అండి. కాకపోతే ఏంటంటే కన్జ్యూమ్ చేయకూడదు. కన్జ్యూమ్ చేస్తేనే మనకు అది టాక్సిక్ అండి. మామూలుగా ఇంట్లో ఉంటే దాని స్మెల్ చూసినా ఏమవ్వదండి.
కాకపోతే ఏంటంటే దాన్ని టచ్ చేశాక అంటే మనం రీపాట్ చేసేటప్పుడు అవి కట్ చేస్తాం కదా, అది ఐస్ దగ్గర కానివ్వండి స్కిన్కి తగిలితే కొద్దిగా ఎలర్జీ లాగా అనిపిస్తుంది. అంతే తప్ప ఈ ప్లాంట్ తోటి మనకి ఎలాంటి నష్టం ఉండదండి. పిల్లలైనా పెట్స్ అయినా తినకుండా చూసుకోండి.